సార్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. అదే నేను అనుకుంటుంది. ఈ సాహోలు అన్నీ ఉన్నాయి. వీటిని ఒక్కో చోట ఉన్నాయి సాహోలు? సేఫ్, ఎఫెక్షనేట్, హెల్దీ, ఆర్గనైజ్డ్ జీజీహెచ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఆర్గనైజ్డ్గా ఉండవు. అక్కడ ప్రతి చోట ఇప్పుడు నేను వెళ్ళి ఇది ఆర్గనైజ్డ్గా లేదు, ఇక్కడ ఇది సరి చేసుకోండి, ఇక్కడ డస్ట్ ఉంది, ఇక్కడ పిచ్చి పిచ్చిగా అన్నీ పెట్టుకున్నారు, ఇక్కడ అన్నెసరీ థింగ్స్ ఉన్నాయి, ఇక్కడ క్లీన్లీనెస్ లేదు, ఇక్కడ ఈ బెడ్స్ ఇట్లా ఉన్నాయి, ఈ బెడ్స్ మార్చుకోండి, ఇలాగ ఇవన్నీ చెప్తే చాలా అయిపోయింది. దీనికేమో డబ్బులు ఏమో. ఓకే, ఏ డిపార్ట్మెంట్లో అయినా ఒక రాజకీయం అంటే ఒక పొలిటికల్ రాజకీయ నేతలే కాదు, ఏ డిపార్ట్మెంట్లో అయినా రాజకీయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నమ్ముతారా? అయితే మీరు ఎంత కరెక్ట్గా చూసుకున్నా సరే మీ వెనక మీ నర్సులే కానీ, అటెండర్లే కానీ, ప్యూన్లే కానీ ఏదో ఒక ప్రాబ్లంలో ఎదుర్కొంటూ ఉంటారు. ఇంకా వల్ల కాక మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? సమస్యలన్నీ ప్రతి చోట ఉంటాయి. ఎందుకంటే ఇది పెద్ద ఆర్గనైజేషను. ఎక్కడెక్కడి నుంచో డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కల్చర్స్ నుంచి మేల్స్, ఫీమేల్స్, ఇంత డిఫరెంట్ కల్చర్స్లో వస్తారు ఇక్కడికి. ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది, ఒక జనరేషనే డిఫరెన్స్ ఉంటుంది. సో డిపార్ట్మెంట్స్లో హెచ్ఓడి నుంచి కిందకి అసిస్టెంట్ ప్రొఫెసర్ చూసుకుని చాలా జనరేషన్ గ్యాప్ వచ్చి అదొక గోల్ అవుతూ ఉంటుంది. అలాగే రీజియన్స్ గోల్ అవుతుంటుంది. ఇలా జరుగుతూనే ఉంటాయి. అన్ని చోట్ల ఉంటే మన హాస్పిటల్లో ఉంటుంది. అయితే ఇక్కడ తక్కువ ఉన్నాయి. ఒకవేళ నేను ఇక్కడ ఉన్న రోజులు నేనైతే సాల్వ్ చేయగలను అని ఒక చిన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే చేయగలుగుతాను. అలాగే చిన్న సమస్యలు అక్కడ ఇక్కడ ఉంటాయి. అందుకే నేను యాక్చువల్లీ నా పీజీ స్టూడెంట్స్ కూడా నేను డిపార్ట్మెంట్ ఎప్పుడు నో పాలిటిక్స్, ఇక్కడ పాలిటిక్స్ చేయొద్దు, ఎవరు ప్రశాంతంగా ఉండండి, ఎవరి పని వాళ్ళు స్టూడెంట్స్ చదువుకోండి, మీ పనే ఉంది, ఇంకా ఏమొద్దు, ఓన్లీ చదువు గురించే మాట్లాడండి, చదువు గురించే ఆలోచించండి. ఒకరికి పుల్లలు పెట్టము, తంపులు పెట్టడం చేయకండి, ఒకరి మాటలు ఒకళ్ళు మోయకండి, పాలిటిక్స్ చేయకండి, డిపార్ట్మెంట్ ప్రశాంతంగా ఉంచండి, మీకు ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పండి. ఇది నా డైలాగ్ అసలు. త్రూ అవుట్ కొత్త బ్యాచ్ వచ్చిందంటే ఇవన్నీ చెప్తా, నో పాలిటిక్స్ అని గట్టిగా చెప్తా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళు ఏదో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కో ఏదో ప్రొఫెసర్కో కొమ్ము కాసి వాటి నుంచి ఇటు నుంచి క్యారీ చేస్తూ ఉంటారు. ఇలా చేయొద్దు. ఇలా చేస్తే డిపార్ట్మెంట్ దెబ్బతింటుంది. మీ పని మరి చూసుకోండి, చక్కగా చదువుకోండి. ఇక్కడికి వచ్చింది మీరు మీ పేరెంట్స్ పంపించింది చదువుకోవడానికి. చదువుకోండి, పేషెంట్లు చూడటం నేర్చుకోండి, ఎక్స్రేలు చూడటం నేర్చుకోండి, బ్లడ్ టెస్టులు చూడటం నేర్చుకోండి, ఆపరేషన్ చేయటం నేర్చుకోండి, పేషెంట్తో మాట్లాడడం నేర్చుకోండి, మీ టీచర్స్తో మాట్లాడడం నేర్చుకోండి, టీచింగ్ చేయటం నేర్చుకోండి. టీచింగ్ చేస్తే ఇంకా డెవలప్ అవుతుంది. మంచి మాట. నేను నా చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు 7, 8, 9, 10 చదివేటప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చినారే నువ్వేమవుతారో అనేవాళ్ళు. నేను టీచర్ అవుతా అనేవాళ్ళు. మా బామ్మ ఉండి తిట్టేది, నువ్వు బతకరాని బడిపంతులు అవుతావా, మీ నాన్న నువ్వు డాక్టర్ అవ్వాలంటాడని చెప్పి గొడవ వేసేది, కోప్పడుతుండేది. సరే మొత్తానికి ఏదో అదృష్టం ఉండి డాక్టర్ అయ్యాము. అయితే నాకు ఈ టీచర్ అవ్వాలని మాత్రం లోపల ఉండిపోయింది. నేను అప్పుడు మాస్టర్ డిగ్రీ చేస్తే మెడికల్ కాలేజ్ టీచర్ అవ్వచ్చని, ఎంబీబీఎస్ అయ్యేసరి తెలుస్తుంది కదా ఎవరికైనా. సో అందుకని మాస్టర్ డిగ్రీ చేయాలని చెప్పి ఎంఎస్ ఆర్థోపెడిక్స్ చేశాను. అంటే ఎముకలు కీళ్ళు ఈ ఆర్థోపెడిక్స్ విభాగంలో నేను అప్పుడు నాకు అనిపించింది మాస్టర్ డిగ్రీ చేసి మెడికల్ కాలేజీలో టీచర్ అవ్వాలి, అంటే మెడికల్ టీచర్. ఇప్పుడు నేను స్వతహాగా నా ఆర్థోపెడిక్స్, నా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, నా అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ చక్కగా టీచ్ చేయగలను. అంటే మనకి సబ్జెక్ట్ చదువుకునే దానికంటే ఎవరికైనా టీచింగ్ చేస్తే మనకి బాగా గుర్తుండిపోతుంది. అలాగే దాన్ని డిస్సెమినేషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం. అంటే పాత రోజుల్లో గురుకులం అనేవాళ్ళు, వాటిని ఇప్పుడు మనం మెడికల్ కాలేజ్. ఇప్పుడు మా చుట్టూతో అందరూ రెసిడెన్షియల్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. అంటే నేను చేసినప్పుడు కూడా పొద్దుగూకులు నేర్చుకుంటుండే కోడి పిల్లల సామెత ఇది. కోడి చుట్టూతో కోడి పిల్లలు ఉంటాయి, ఒక మంచి టీచర్ చుట్టూతో స్టూడెంట్స్ ఉంటారు. పొద్దుగూకులు చెప్తూనే ఉంటాయి, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. అది సబ్జెక్ట్ గురించి. నేను అదే అందరూ సబ్జెక్ట్ గురించి మాట్లాడి ఇంకా ఎక్స్ట్రాలు మాట్లాడద్దు, ఎందుకంటే టైం వేస్ట్ చేసినట్లు అవుతుంది. ఒక మంచి పేషెంట్ వచ్చాడు, డయాగ్నోస్ చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్నోస్ నీ మనసులో చేసేసి ఆల్రెడీ ప్రొఫెసర్గా, కానీ ఈ చిన్న స్టూడెంట్ కూడా చేయగలగాలి. అది వాళ్ళందరినీ పిలిచి మరి రేర్ కేసు, చాలా ఇంపార్టెంట్ కేసు, ఇది డయాగ్నోస్ చేస్తే నీకు ఎంతో డయాగ్నోస్టిక్ స్కిల్స్ ఉన్నట్లు, నువ్వు మంచి డాక్టర్గా పరిగణించబడతావు సొసైటీలో. నువ్వు మంచి డాక్టర్ కావాలంటే ఇలాంటి కేసులు డయాగ్నోస్ చేయగలగాలి. డయాగ్నోస్ చేయడం గొప్ప కాదు, ఎర్లీ డయాగ్నోస్ చేయడం గొప్ప. ఇలా చెప్పేవాడిని. ఈ ఎంతోమంది ఉంటారు ఈ సొసైటీలో డాక్టర్స్. ఎర్లీ డయాగ్నోస్ చేసి ఇమీడియట్గా పేషెంట్కి సొల్యూషన్ చూపిస్తే వాడు మంచి డాక్టర్ అవుతాడు. అందుకే చూడండి, కొంతమంది డాక్టర్ల దగ్గర క్యూలో చాలామంది జనాలు ఉంటారు, కొంతమంది డాక్టర్ దగ్గర ఉండరు. ఎందుకని? ది వే దే టాక్, ది వే దే బిహేవ్, ది వే దే బాడీ లాంగ్వేజ్, ది వే దే ట్రీట్, ది వే దే డయాగ్నోస్, ఎవ్రీథింగ్ కౌంట్స్ అన్నమాట. అలాంటి ఒక గొప్ప మెడికల్ సైన్స్ ఈజ్ అన్ ఆర్ట్.
దీన్ని మనం బాగా నేర్చుకొని సొసైటీలో ప్రాక్టీస్ చేసి కల్టివేట్ చేస్తేనే అది మనకి కొన్ని రోజులకు అబ్బుతుంది. అది ఓవర్ నైట్లో వచ్చేది కాదు. ఇది డాక్టర్లు టైలర్లు సెట్ అవ్వరంట, సెట్ వదిలిపెట్టారు. అలాంటి ఒక గొప్ప ప్రొఫెషన్ ఇది. ఎస్పెషల్లీ డీలింగ్ విత్ ద లైవ్స్ ఆఫ్ ద పేషెంట్స్ చాలా ఇంపార్టెంట్ అది. అదే నా స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉంటాను. అందుకే కాలేజీలో ఉండిపోయాను నేను, ఎన్నో ఆపర్చునిటీస్ కూడా వెళ్ళకుండా. ఈ సాహోలో ఆర్గనైజ్డ్ కూడా హెల్దీ ఒకటి. మనకి లోపలికి వస్తే ఇప్పుడు అపోలో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఉమ్మైపోతుంది కదా, కానీ మనకి లోపలికి వస్తే ఉమ్మేస్తూ ఉంటారు అక్కడక్కడ. ఎందుకు ఏదో వాసన వస్తుంది, లేకపోతే ఇక్కడ ఏదో బాగుండదు. సో వెంటనే మనకి ఆ టెండెన్సీ వచ్చేస్తుంది. అలా ఉండకూడదు, హెల్తీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎక్కడ క్లీన్లీనెస్ అంతా మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. పార్కింగ్ ఇష్యూస్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. అందరూ ఎవరి వాళ్ళు వచ్చి ఆటోలు ఏవి పడితే పార్క్ చేసి బయటికి వెళ్ళిపోతున్నారు. లోపల ఒక హాస్పిటల్ వాతావరణం లేదు, ఏదో ఒక పార్కింగ్ ఏరియా లాగా ఉంది. అందుకే నేను వచ్చిన దగ్గర నుంచి స్ట్రిక్ట్గా ఉంటున్నాను, చూస్తున్నాను. ఇంకా టైం పడుతుంది, బట్ 2.5 months చేయాల్సిన అన్నీ చేసాము. ఇదే ఓపెన్ డ్రైనేజ్ అయ్యేసరికి అది కూడా ప్రాబ్లం ఉంది. వాటికి కూడా మనకి అడ్రస్ చేయడానికి తీవ్రంగా ట్రై చేస్తున్నాం. ప్రతి చోట మనకి మనీ ఇన్వాల్వ్ అయిన విషయాలు మాత్రం కొంత డిలే అవుతుంది. మనీ ఇన్వాల్వ్ కాని విషయాలు మాత్రం చాలా చేశాము ఇక్కడ. ఇవాళ నేను వచ్చిన 70 రోజుల్లో చాలా చేశాను. వాటిలో పార్కింగ్ ఇష్యూ ఒకటి, క్లీన్లీనెస్ ఒకటి, యాంబియన్స్, హాస్పిటల్ యాంబియన్స్. ఇది హాస్పిటల్ వాతావరణము కల్పించగలగాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. హాస్పిటల్ ఎంత బాగుంది హాస్పిటల్, మనం ఇప్పుడు చూస్తాం. మనకు కూడా మనం ఎక్కడైనా హైజీనిక్గా ఉండాలి, చూడటానికి కూడా ఆహ్లాదంగా ఉండాలి. ఈ ఆహ్లాదంగా లేకపోవడం కారణం లోపల కన్స్ట్రక్షన్ జరగటం వల్ల చాలా చోట్ల చెట్లు కొట్టేయటం, ఒక చిన్న మొక్క కూడా కనపడకపోవటం అలా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు మొక్కలు పెట్టే కార్యక్రమం కూడా చేస్తున్నాను. అన్ని చోట్ల గ్రీనరీ పాకెట్స్ చూశాను. ఆ పాకెట్స్లో చాలా చోట్ల మనం మొక్కలు పెట్టేశాము. అయితే ఇంకా చాలా చోట్ల జరుగుతుంది వర్క్. ఎక్కడ అవకాశం అక్కడ మాత్రం మొక్కలు పెట్టేస్తున్నాము. మీరు దగ్గరుండి వాళ్ళకి ఆర్డర్ వేయడం కాకుండా మీరే రంగంలోకి దిగారు. మరి తప్పదు. ఒక్కోసారి ఎస్పెషల్లీ ఇనిషియల్ డేస్లో ఐ షుడ్ విన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అంటే ఇక్కడ పేషెంట్స్, పేషెంట్ అటెండెంట్స్, మై డాక్టర్స్, మై నర్సెస్, పారామెడికల్ స్టాఫ్, స్టూడెంట్స్, వాళ్ళందరికీ వాట్ ఈజ్ మీ, వాట్ ఈజ్ మై నేచర్ అన్నప్పుడు తెలిస్తే వాళ్ళు కూడా ట్యూన్ అయిపోతారు. మీరు చూడండి, ఇప్పుడు లీడర్స్ని, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ ఎలా సీఎం ఎవరు ఎలా పనిచేస్తారో అందరూ ట్యూన్ అయిపోతారు దానికి. ఐఏఎస్ ఆఫీసర్ కానీ పోలీసు అందరూ ట్యూన్ అయిపోతారు ఆటోమేటిక్గా. అట్లాగే ఉంటుంది ఇక్కడ కూడా సిస్టమ్. ఇక్కడ ఇదిగో సిన్సియర్గా ఈయన పనిచేస్తున్నారు, ఇక్కడ ఈయన గ్రీనరీ గురించి ఆలోచిస్తున్నారు, ఈయన క్లీన్లీనెస్ గురించి ఆలోచిస్తున్నారు, పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్తో వచ్చారు, మనం ఏమడితే అవి ఇస్తున్నారు, ఇక్కడ ఎక్విప్మెంట్ లేకపోతే అవి ఇస్తున్నారు అన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళందరూ దే విల్ ట్రై టు లైక్ మీ ఆర్ దే విల్ ట్రై టు ఫాలో మీ. అప్పుడు టీం వర్క్ బిల్డ్ అవుతుంది. ఆ టీం వర్క్ బిల్డప్ చేయడానికి చూస్తున్నాను. ఎందుకంటే నేను ఒక్కడిని ఏది చేయలేను, నేను డెలిగేట్ చేయాలి వర్క్. నా కింద ఉన్న డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, పారామెడికల్ స్టాఫ్కి కానీ డెలిగేట్ చేసి ఇదిగో ఇలా చేస్తే ఈ సిచ్యువేషన్ బాగుంటుంది. ఇప్పుడు క్యాజువాలిటీ మీద కూర్చున్నాను. క్యాజువాలిటీలో మనకి 100 మంది పేషెంట్స్ వస్తారు, అక్కడ స్పేస్ తక్కువగా ఉంది. అందుకని ఇప్పుడు 3 క్యాజువాలిటీలు చేశాను. 3 చోట్ల డాక్టర్లు అందరూ అక్కడక్కడ కూర్చొని చూస్తే మనకి అక్కడ స్పేస్ కూడా వస్తుంది. వీళ్ళకి కూడా స్ట్రెస్ ఉండదు. చేసేవాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. సో క్యాజువాలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా వేర్ ఇన్ ద ఎమర్జెన్సీస్ కేసెస్ విల్ పోర్ ఇన్. సో అందుకని అక్కడ 3గా డివైడ్ చేసి ఎక్కువ మందిని అకామిడేట్ చేసి ఎక్కువ మంది డాక్టర్ డిఫరెంట్గా స్ప్రెడ్ అయ్యి యాక్సిడెంట్ కేసులంతా ఒక చోట, ఎమర్జెన్సీ కేసులని ఒక చోట, అలా చేసుకుంటూ వచ్చాను. చేసుకుని డివైడ్ చేశాను. ఇప్పుడు కొంచెం హాయిగా ఉంది. లేకపోతే ఓ పాయిజన్ కేసు దగ్గర ఓ చక్కర ఇరిగిపోయినవాడు ఒకడు వస్తాడు, కొయ్యో మరో అంటుంటాడు. ఈ పేషెంట్ చెప్తుంది, వీడు అరుస్తుంటే వినపడదు మనకి. ఆ డాక్టర్లు అందరూ అయినా కూడా దాంట్లోనే పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. డిస్టర్బెన్స్ పని అయిపోతుంది. ప్లస్ చేయబుద్ధి కాదు. ఏదో అంటే అంత గందరగోళంగా ఉంటుంది అక్కడ. జరుగుతుంది అది మనకి ఎక్కడ నష్టం జరగకూడదు, ఎక్కడ డయాగ్నోస్ లేట్ అవ్వకూడదు. డివైడ్ చేస్తాం. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మనం అక్కడ ఉన్నవే మనము ఆర్గనైజ్ చేస్తున్నాం. అందరితో నేనేం సృష్టించట్లేదు, నేనేం మిరకల్స్ చేయట్లేదు. కానీ ఆర్గనైజ్ చేసి అక్కడ డాక్టర్ హాయిగా ఉండాలి, పేషెంట్ హాయిగా ఉండాలి ఎందుకంటే వాళ్ళిద్దరూ హాయిగా ఉంటేనే డాక్టర్ పేషెంట్ రిలేషన్ ఫామ్ అయ్యి అక్కడ వాళ్ళ డయాగ్నోస్ జరుగుతుంది, ట్రీట్మెంట్ జరుగుతుంది. అదే ఒక మాట అంటారు, బాగా అల్లరి చేసే స్టూడెంట్ నేనట అల్లరి చేసే క్లాసుకి పంపిస్తే వాళ్ళంతా కరెక్ట్గా చేస్తారట. అందుకే జీజీహెచ్లో అన్నీ మీరు ఇక్కడ వర్క్ చేస్తుండి ఇక్కడ మీ సేవలు అందించారు కాబట్టి ఇక్కడ ఏంటన్నది మీకు మాత్రమే తెలుసు. క్యాజువల్ అంటే నేను ఆర్థోపెడిక్ సర్జన్గా, ట్రామా టీమ్ మెంబర్గా, ట్రామా అంటే యాక్సిడెంట్స్ చూసే డాక్టర్, నేను క్యాజువాలిటీ గురించి పూర్తి అవగాహన ఉన్న మనిషిని. సో అక్కడ మంచిగా జరిగితే
త్రూఅవుట్ హాస్పిటల్ కూడా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే పేషెంట్స్ లోపలికి వీళ్ళందరూ లోపల డిస్ట్రిబ్యూట్ అవుతారు. సో అక్కడ మనం మంచిగా చేస్తే అక్కడి నుంచి లోపలికి ఆహ్లాదం స్ప్రెడ్ అవుతుంది. సార్ ఒక డౌటు, ఎంతోమంది పేషెంట్లు వందల్లో కలవాలనుకున్న ఒక 10 మందికో ఎంతమందికో మీరు కనిపిస్తారు. ఒక మీడియా పరంగా ఒక సలహా ఇద్దామని చూస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీతో మాట్లాడాలంటే అవ్వదు, ఎందుకంటే మీరు గవర్నమెంట్ మొత్తం అటెండ్ అవ్వాలి, కలెక్టర్ ఆఫీసులు ఉంటాయి, మళ్ళీ ఇక్కడ సంబంధించిన ముఖ్యమంత్రి వాళ్ళు చాలా ఉంటాయి మీకు వర్కులు. ఈ కోణంలో ఒక మెయిల్ అనేది, ఒక మెసేజ్ అనేది, వాట్సాప్ అనేది మీరు చూసే విధంగా పేషెంట్లకు వెళ్ళేలాగా, వాళ్ళు మీకు చెప్పుకునేలాగా ఏదైనా క్రియేట్ చేసేది ఉందా? అంటే యాక్చువల్గా నేను వచ్చిన తర్వాతనే మనకి ఏమవుతుంది, అందరు డాక్టర్స్ బిజీగా ఉంటారు. సూపరింటెండెంట్ అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ వైజ్ కాకపోయినా అడ్మినిస్ట్రేటివ్ పరంగా బిజీగా ఉంటారు. మీటింగ్స్ అనో, జూమ్ మీటింగ్స్ అనో, ఇక్కడ హాస్పిటల్లో మొత్తం ఏమైనా చేయాలి అంటే మంచిగా స్ట్రాంగ్గా చేయాలి, హాస్పిటల్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే బాగా వర్క్ చేయాలి. సో నేను పొదుగులు పేషెంట్ ఇంటరాక్ట్ కావడం కుదరదు. కాబట్టి మనం ఏమనుకున్నానండి, నేను అలాగే చాలామంది ప్రజాప్రతినిధులు కంటిన్యూస్గా సార్ మా ఈ పేషెంట్ ఉన్నారు, మాకు ఈ పేషెంట్ ఉన్నారు, మంచిగా చూడండి అని చెప్తుంటారు. పాపం వాళ్ళకి కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పల్లెటూళ్ళు అక్కడక్కడ ఎమ్మెల్యేస్ అంతా వచ్చినప్పుడు వాళ్ళకి పల్లెటూళ్ళ నుంచి చాలామంది పేషెంట్స్ వస్తారు. వాళ్ళకి ఏదో మహాసముద్రం నాకు కనపడుతుంది. అప్పుడు నాకు ఫోన్ చేసి డాక్టర్ గారు చూడండి అన్నప్పుడు ఏం చేయాలి, నేను వాళ్ళకి కూడా భరోసా ఇవ్వాలి. సార్ ఏం పర్లేదు, మీ పంపించిన పేషెంట్ని మంచిగా చూసుకుంటాం అని చెప్పగలం. సో అలా చెప్పడానికి మనం ఫాస్ట్ రెస్పాన్స్ సెల్ అని పెట్టాం, FRC పెట్టారు. దాంట్లో ఒక డాక్టర్ ఉంటారు, ఒక PRO లాంటి మనిషి ఉంటారు. ఇతను డాక్టర్ వెళ్ళి చూడలేదు, డాక్టర్ ఇతనికి చెప్తే ఈయన పోయి ఏ వార్డులో ఇప్పుడు సపోజ్ ఒక ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, ఇదో ఈ వార్డులో ఆ పేషెంట్ వెళ్ళి చూసి అతను ఫోటో తీసి వీళ్ళకి ఇలా ఉన్నారు ఎమ్మెల్యే గారు, ఇది ఎమ్మెల్యే గారు చూసి రమ్మన్నారు చెప్పి వస్తారు. ఇలాంటి ఒక సెల్ బే. నేను డైరెక్ట్గా ఉండను దీంట్లో, కానీ ఎవరికి ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా నాతో ఎప్పుడైనా మాట్లాడచ్చు. ఈ ఛాంబర్ ఎప్పుడు ఎవరికైనా ఓపెన్, కామన్ మ్యాన్కి ఓపెన్ ఇది. ఎందుకంటే ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ డాక్టర్. నేను కామన్ మ్యాన్ డాక్టర్ కాబట్టి నేను ఏ కార్పొరేట్ సెక్టర్కి వెళ్ళిపోయి నేను ఇక్కడ మీ దగ్గర కనిపించేవాడిని కాదు. నేను కామన్ మ్యాన్ డాక్టర్ ఉండాలనే ఉద్దేశంతో టీచింగ్ చేయటం ఇష్టం కాబట్టి నాకు మెడికల్ కాలేజీకి అటాచ్ టెర్షరీ కేర్ హాస్పిటల్ లైక్ GGH గుంటూరులో ఇలా మీ ముందు సూపర్నెట్గా మాట్లాడుతున్నాను. లేకపోతే ఎప్పుడో నేను ఈ జాబ్ క్విట్ చేసి బయటకు వెళ్ళిపోయి ఉండేవాడిని.